పల్లెటూరు అంటే ఇలా ఉండాలని ఈ ఊరు చూపిస్తుంది. ఇది ఒక పల్లెటూరు. ఇది ప్రతి ఊరికి మోడల్గా నిలిచిన ఊరు. పచ్చని ప్రకృతి, స్మార్ట్ టెక్నాలజీ, సమర్థవంతమైన వ్యవస్థలతో నిండినది. ఆ ఊరిలో జనాభా 1200 మంది ఉన్నారు. వారికి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. ఆ ఊరిలో ఒక చిన్న ప్రత్యేకత ఉంది. ఏమిటంటే వాళ్ళే సౌర విద్యుత్తును, గాలి విద్యుత్తును, నీటి విద్యుత్తును స్వంతంగా తయారు చేసుకొని వినియోగిస్తున్నారు. సౌరశక్తి వల్ల ప్రతి ఇంటికి విద్యుత్, ఫ్యాక్టరీలకు, పల్లె వీధులకు సరిపడ్డ విద్యుత్ను అందిస్తుంది. దీనివల్ల విద్యుత్ సమస్యలు ఆ ఊరిలో ఉండదు. పల్లె యువత సృజనాత్మకంగా ఐసిటి, ఫార్మింగ్లో ముందుంటుంది. నీటి సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయి. ఎప్పుడు వర్షాలు కురుస్తూనే ఉండడం వల్ల ఆ ఊరిలో నీటి వసతులు సమృద్ధిగా ఉన్నాయి. ఆ ఊరిలో ప్రజలు నీటి వనరులను కాపాడుతుంటారు. మొదట వర్షపు నీటిని సేకరిస్తారు. ఆ నీటితో వ్యవసాయ పంటలకు వాడుతుంటారు. డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ చేస్తుంటారు. వేస్ట్ వాటర్ను రీసైక్లింగ్ చేసి తిరిగి చెట్లకు, క్లీనింగ్కి వాడుతుంటారు. దీని ద్వారా ఎండాకాలంలో కూడా నీరు సమృద్ధిగా పంట పొలాలకు అందుతుంది. పల్లె అనేది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అక్కడ విద్యార్థులు డిజిటల్ పద్ధతుల ద్వారా ఇంట్లో నుండి చదువుకుంటారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. దీనివల్ల విద్యార్థులు చదువులో ముందుంటారు. అదేవిధంగా రైతులు కూడా డిజిటల్ పద్ధతుల ద్వారా వాతావరణ సూచనలను పొందుతుంటారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా బలంగా ఉంటారు. అక్కడ వైద్య సలహాలు కూడా పల్లె ప్రజలకు డిజిటల్ పద్ధతుల ద్వారా ఇంట్లోనే అందుతున్నాయి. దీని ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకపోతే ఆ ఊరిలో అందరూ కూడా ఒక సమూహంగా మారి అన్ని పనులు చేసుకుంటారు. మురికి కాలువలు తొలగింపు పనులు, అలాగే సమూహంగా వ్యవసాయం చేయడం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఎల్లప్పుడూ ఉంటుంది. సమాజం కూడా ప్రతి పనిలో చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. అందరి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. ఆ ఊరిలో పిల్లలకు పార్కులు, జంతువుల సంరక్షణ కల్పించే విధానం కూడా ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల ఆ ఊరు ఒక పల్లెటూరుగా ఇప్పుడు ఒక రోల్డ్ మోడల్గా మారింది. ఆ ఊరిలో ఎప్పుడు కూడా నీటి వనరులు అనేటివి సమృద్ధిగా ఉండడం వల్ల ఆ ఊరు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలా పిల్లలు ఆడుకోవడం వల్ల విద్యార్థులలో ఎప్పుడు ఒక స్నేహపూరిత వాతావరణం అనేది ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. క్రీడలకు ప్రాంగణం కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ ఊరిలో. ఇకపోతే ఎప్పుడు కూడా పార్కులలో యోగాలు మరియు ఇలాంటి సౌకర్యాలు కూడా చేసుకున్నారు. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఆ పల్లెటూరు లాగా ప్రతి పల్లెటూరు మారితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు మీకు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి.